నేషనల్ కాంగ్రెస్ 18 సెంచరీలో మనకి పలు విధాలుగా రూపకల్పన చేసిన తర్వాత మనకి మన ముందు ఉంది. దాని మధ్యలో అశోక చక్రానికి కూడా చాలా ప్రతిష్టత ఉంది. ఒక్కొక్క ఆకులు ఉన్నాయి కదా, దానికి ఒక్కొక్క కాలుగా డివైడ్ చేసి భారతదేశంలో ఏ విధంగా చేయాలి, ఏ విధంగా అనుసరించాలి అని చేసి చూపించే విధానంలో మనము అందరూ కలిసికట్టుగా ఐక్యతగా ఉంటేనే అలనాడే కాలంలో మనకి స్వతంత్ర సంగ్రామంలో మనం తీసుకున్న నిర్ణయాలు, వాటి యొక్క ప్రతిఫలాలు ముందు ఉద్దేశంతో నేషనల్ కాంగ్రెస్ లో 3 కలర్లను ఎంపిక చేస్తే ఒక్కొక్క కలర్ ఒక్కొక్క విధంగా తర్వాత మనకి కాషాయ రంగు తర్వాత దాన్ని ఉంది. వాటిని గాంధీ గారు సూచన ఆ కాషాయ రంగు అనేది ఇక్కడ మనం వచ్చింది. ఆ కాషాయ రంగుతో 2 రంగులు కలుపుకొని మనకి ఒక జాతీయ పతాకంగా మన ముందు ఉంది. అలనాడు కృషి భారతదేశానికి ఒక గుర్తుగా మనం ఈరోజు భారతదేశం అనగానే మనకు త్రివర్ణ పతాకం ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇప్పటికీ ఎర్రకోటలో ఎగిరివేస్తున్న జాతీయ జెండా ఈ జెండా మీరు చిన్నప్పటి నుండి చూసి మళ్ళీ మన కాలేజీలో ఈరోజు జరుపుకోవడము, దీని యొక్క విశిష్టత మీరు తెలుసుకోవడము ముఖ్యమని భావించి ఈరోజు ఈ కార్యక్రమం చేయాల్సి వచ్చింది. సో ఈ సంవత్సరం యొక్క ఒక స్లోగన్ ఏంటంటే యూనిటీ ఈక్వాలిటీ అనేది భారతదేశము ఈరోజు యొక్క ప్రతిష్టత, వాక్యం యొక్క ప్రతిష్టత. సో ఇది ఈరోజు నేషనల్ ఫ్లాగ్ డేను జరుపుకుందాం. నెక్స్ట్ మన రామకృష్ణ సార్ మాట్లాడాల్సిన. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా మీరు మాట్లాడకుండా మీరు భారతీయులను తెలియజేసే చిహ్నం ఏది? మీరు భారతీయులను తెలియజేసే ఐడెంటిటీ మీకు ప్రపంచంలో మీరు ఎక్కడికి కూడా ఉండదేమి. నేషనల్ ఫ్లాగ్ మిమ్మల్ని ఐడెంటిఫై చేసి మీరు మాట్లాడకుండా నేషనల్ ఫ్లాగ్ పెట్టుకున్నారనుకోండి, ఒక సింబల్, అది మీరు భారతీయులను తెలియజేసి ప్రపంచంలోనే కాకుండా ప్రయోగం ద్వారా చంద్రుడి మీరు కూడా మన ఐడెంటిటీ తెలియజేశారు మన శాస్త్రవేత్తలు. ఈరోజు నేషనల్ ఫ్లాగ్ ని ఆమోదించిన దినం అన్నమాట. అందువల్ల మనం భారతీయ జెండా తరతరాలుగా ఇలాగనే రెఫర్ కావడాలని దీనికి చిహ్నంగా మీరంతా దేశాన్ని ఉజ్వలంగా ముందుకు నడిపించాలని. థ్యాంక్ యూ సార్. శేఖర్ గారు. సో కాలేజీలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఫలితం లేదా ప్రయోజనం భవిష్యత్తులో మీరు రాసినప్పుడు ఎప్పుడు జాతీయ లేదా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రోజు అంటే
మీకు వెంటనే గుర్తుకు రావాలి. 1947 జూలై 22 పలకండి అంతా. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆమోదించిన రోజు ఇప్పటికే 78 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి దేశవ్యాప్తంగా ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమము ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయం. మరి ఇలాంటి కార్యక్రమాలు మీరంతా పాల్గొనడం ద్వారా మరి తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉద్యోగాల కోసం రాసే పరీక్షలకు చాలా ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరూ కలిసికట్టుగా జాతీయ గీతాన్ని ఆలపిద్దాం. బాయ్స్ గర్ల్స్ ఈక్వల్గా ఉండాలి. Assembly, attention! National anthem, begin! భారత భాగ్య విధాత